హలో అండి. రొయ్యరాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆకాశవాదులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, వైట్ కట్ పడినటువంటి రొయ్యల్లో స్లో గ్రోత్కి పడకుండా వేగంగా పెరగటానికి ఏం చేయాలి అని అడగటం జరిగిందండి. సాధారణంగా వైట్ కట్ పెరిగిన లక్షణాలు కనుక మీరు గమనించినట్లయితే ప్రధానంగా నీటిలో విబ్రియా యొక్క స్థాయి అనేది పెరిగిపోవటం, వాటర్ యొక్క pH లో అవకతవకలు ఉండటం, హెచ్చు తగ్గులు రెగ్యులర్ గా కనిపించి ఉండటం, అలానే బాటమ్ లో పాయిజనస్ గ్యాసెస్ అండ్ ఫీడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లో లోపాల వలన మనకి వైట్ కట్ ప్రధానంగా ఎక్కువగా కనిపించేదానికి అవకాశం ఉంటుంది. మేజర్ గా మీరు మేత యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలానే మీరు వైట్ కట్ సోకినప్పుడు ఏదైతే గట్ ప్రోబయోటిక్స్ ఇమ్యూనోబూస్టర్స్ అది వాడేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, రొయ్య పేగు లోపల బాగా సివియర్ గా ఉన్నటువంటి వైట్ కట్ వ్యాధి అయినట్లయితే పాల గతుకుల లాగా లేదంటే మనకి గంజి పొరలుగా మీరు మెడిసిన్ వాడిన తర్వాత దారాల మాదిరిగా ఫీకల్ రెట్ట ద్వారా బయటకి ఫీకల్ మెటర్ అనేది వస్తూ ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు కొంతమంది 2-3 రోజులు అలా కనిపించిన వెంటనే వాడేటటువంటి మెడిసిన్ అనేది ఆపేయడం జరుగుతుంది. రెగ్యులర్ ఫీడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అవుతారు. అట్లా చేసినప్పుడు గట్లో ఏదైనా స్ట్రెయిన్ అనేది మిగిలిపోయినా లేదా వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది మళ్ళీ గ్రో అయినా మళ్ళీ ఇది రిపీటెడ్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో దాన్ని తగ్గేంత వరకు మెడిసిన్ అనేది కంటిన్యూ చేయాలి. గట్ ప్రోబయోటిక్స్, వాటర్ ప్రోబయోటిక్స్ వాడాలి. బాటంలో ఉన్నటువంటి అమోనియా నైట్రేట్ యొక్క పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ మీద ప్రత్యేక దృష్టి వహించాలి. pHని స్టేబుల్గా ఉంచుకుంటూ, అలానే మేతని ఒకటేసారి వేసేయకుండా ఈ వైట్ గట్ వచ్చిన సందర్భాల్లో కొద్దిగా ఎక్కువ దఫాలుగా వేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. నీటి యాజమాన్య పద్ధతులు, మేత యాజమాన్య పద్ధతుల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ గట్ ప్రోబయోటిక్స్, ఇమ్యూనోబూస్టర్స్ వాడుతూ వాటిని కూడా మీరు వ్యాధి తగ్గిన తర్వాత కూడా ఒకేసారి ఆపేయకుండా దఫాలుగా తగ్గించుకుంటూ వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది, పెరుగుదల బాగుంటుంది. రెండవ ప్రశ్న, వర్షాకాలంలో ఎంత సీడ్ స్టాక్ చేసుకోవాలి అని అడగడం జరిగిందండి. సాధారణంగా రొయ్యల చెరువుల్లో 1 ఎకరం వచ్చేటప్పటికి 4046 లేదా దగ్గరగా 4000 మీటర్ స్క్వేర్ గా చూస్తూ ఉంటాం. సాధారణంగా మీరు చెరువు స్టాక్ చేసుకునేటప్పుడు 30 PL per మీటర్ స్క్వేర్ అని, లేకపోతే కొంతమంది 25 PL per మీటర్ స్క్వేర్ అని చూస్తారు. అంటే దాదాపు 1,00,000 నుంచి కొంతమంది బోనస్ తగిలిపి 1,20,000, 1,30,000 అట్లా స్టాక్ చేస్తూ ఉంటారు. వర్షాకాలంలో వర్షం అండ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ దృష్ట్యా అండ్ మనకు టర్బిడిటీ సమస్యలు ఉంటాయి, సిగిడ్ కాయటం ఇట్లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంతమేర తగ్గించుకొని 20 PL per మీటర్ స్క్వేర్ 80,000, 75,000 నుంచి 80,000 వరకు అట్లా వేసుకున్నట్లయితే మీకు యాజమాన్య పద్ధతుల ద్వారా వచ్చేటటువంటి వ్యయాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు. ఉన్నటువంటి సంఖ్యని జాగ్రత్తగా కాపాడుకునేదానికి మంచి అవకాశం ఉంటుంది. ఎప్పుడు 1,00,000 స్టాక్ చేస్తారు కాబట్టి పర్ ఎకరానికి మీరు ఒక 20,000 తగ్గించుకొని దాంతో ఎటువంటి బోనస్లు కలిపి వేయకుండా దాని మీద ప్రత్యేక దృష్టి, నీటి యాజమాన్య పద్ధతుల మీద ప్రత్యేక దృష్టి వహించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మూడవ ప్రశ్న, వర్షాకాలంలో చిన్న రొయ్య పిల్లలను ఏ విధంగా కాపాడుకోవాలి అని అడగటం జరిగిందండి. వర్షాకాలంలో ప్రధానంగా నీటి యాజమాన్య పద్ధతుల ద్వారానే మనకి ఎక్కువ మొత్తంలో రక్షణ అనేది సాధ్యపడుతుందండి. అందులో ప్రధానంగా వర్షాకాలంలో సడన్ రెయిన్ వచ్చినప్పుడు లేదా సడన్ గా pH డ్రాప్ అయిపోతూ ఉంటుంది. వాటర్ లెవెల్ అది పెరిగినప్పుడు, మారినప్పుడు క్లైమేట్ కండిషన్స్ వల్ల DO కూడా ఎక్కువగా డ్రాప్ అవుతూ ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలానే మేత వృధా అయినప్పుడు ఇట్లాంటి వాటిల్లో బాటమ్ లో ఏమన్నా స్లడ్జ్ కానీ అట్లాంటి ప్లాంక్టన్ క్రాష్ అయ్యి అదంతా సెడిమెంట్ అయ్యి బాటమ్ లో మనకి పాయిజనస్ గ్యాసెస్ యొక్క రైజ్ అనేది పెరుగుతుంటుంది. ఇటువంటి లక్షణాలన్నిటికీ మీరు ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. ఎటువంటి మార్పులు చేర్పులు కనిపించినప్పటికీ మీరు వెంటనే తక్షణం ఆ చర్యలను పాటించాలి. నీటిలో తరచుగా ప్రోబయోటిక్ అప్లికేషన్స్ వాడుతూ ఉండాలి. రెగ్యులర్ గా pH అండ్ DO లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. పాయిజనస్ గ్యాసెస్ యొక్క రైజ్ మీద మీరు ప్రత్యేక దృష్టి వహించాలి. ఏదన్నా మీరు ఇన్లెట్ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు పాటించాలి. వర్షం వచ్చినప్పుడు, బాగా పొంగిపోయినప్పుడు అట్లాంటివి బయట వాటర్ ఎక్కువగా చెరువులో కలవకుండా ఉండడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇన్లెట్ దగ్గర మీరు నెట్లు వాడాలి. ప్రెడేటర్స్ కానీ లేకపోతే ఇట్లాంటి గురకలు కానీ ఇట్లా అదర్ ఏదైతే ఫిష్ స్పీషీస్ ఉంటాయో అవన్నీ చెరువులో కలవకుండా మీరు జాగ్రత్త వహించాలి. ఇలా బయట నుంచి గురక ఇట్లాంటి ఇలా చేపల
మొక్కలు అనేవి మీ చెరువులు ఎక్కువ మొత్తం కలిసి ఉంటే ఫీడ్ యాజమాన్య పద్ధతుల మీద మీకు సరైనటువంటి లెక్క అనేది లభించదు. అలానే మీరు ఏదైనా చెరువులో pH కానీ ఆల్కలినిటీ యొక్క ఫ్లక్చువేషన్స్ అనేది ఎప్పటికప్పుడు తరచుగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మినరల్స్ యొక్క బ్యాలెన్స్ని కూడా మీరు సమతుల్యతను కాపాడుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది చెక్ చేసుకుంటూ ప్రోబయోటిక్ అప్లికేషన్స్ వాడుకుంటూ ఏదైనా వాటి ఫీడింగ్ బిహేవియర్లో తేడాలు వచ్చినప్పుడు చెక్ నెట్లో వాటితో పరీక్షించుకుంటూ తద్వారా మీరు ప్రొసీజర్స్ అనేది ఫాలో అవటం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చిన్న రొయ్య పిల్లలను వర్షాకాలంలో మనం కాపాడుకోవచ్చు. 4వ ప్రశ్న, వర్షాకాలంలో రొయ్యల చెరువుల్లో బ్యాక్టీరియల్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి అని అడగటం జరిగిందండి. సాధారణంగా వర్షాకాలంలో నీటిలో ఉప్పదనం అనేది తగ్గిపోవటం వల్ల మనకి వాటర్ పారామీటర్స్ లో వచ్చేటటువంటి చేంజెస్ వల్ల ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. బయట నీరు ఎక్కువగా కలిగిపోవటం, చెరువులో చెత్త లేదా ఫీడ్ వేస్టేజ్ కావచ్చు, ఫీకల్ వేస్టేజ్ కావచ్చు, ప్లాంక్టన్ వేస్టేజ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ బాటమ్ లో సెడిమెంట్ అయిపోయి అక్కడి నుంచి పాయిజనస్ గ్యాసెస్ యొక్క రేస్ పెరిగిపోవటం, నీటిలో ఆమ్లాల యొక్క స్థాయి, ఆల్కలినిటీ యొక్క స్థాయి ఇట్లాంటివన్నీ ఫ్లక్చువేట్ అవుతూ ఉండటం వలన ఆక్సిజన్ యొక్క కొరత ఏర్పడటం, వాటర్ లో మన క్లైమేట్ లో మేఘావృతమై ఉండటం వల్ల ఫోటోసింథసిస్ మీద ఎఫెక్ట్ చూపించి తద్వారా నీటిలో ఆక్సిజన్ కరిగే యొక్క స్థాయి కూడా తగ్గుతూ ఉంటుంది. వీటన్నిటి కారణాల రీత్యా బయట వాటర్ ఎక్కువగా కలిసినప్పుడు pH ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, సెలినిటీలో మార్పులు వస్తాయి. ఇట్లాంటి లక్షణాల వల్ల వర్షాకాలంలో ఎక్కువగా మనకి బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు నీటి యాజమాన్య పద్ధతుల మీద ప్రత్యేక దృష్టి వహిస్తూ మీరు వాటర్ pH, సెలినిటీ అండ్ ఆల్కలినిటీ అన్ని రకాల వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మేజర్గా pH అండ్ సెలినిటీ DO మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రోబయోటిక్స్ అప్లికేషన్ కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. 5వ ప్రశ్న, వర్షాల వల్ల నీటిలో pH ఎందుకు తగ్గుతుంది అని అడగటం జరిగిందండి. సాధారణంగా వర్షపు నీరు తక్కువ pH ఆమ్లతత్వం లైక్ 5.5 నుంచి 6 pH అట్లా కలిగి ఉంటుంది. ఇంత తక్కువ కలిగినటువంటి వాటర్ చెరువు నీటిలో కలగటం వల్ల నీటి pH దెబ్బతింటుంది. రెండవది ఫోటోసింథసిస్. మేఘావృతమై ఉండటం వల్ల ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ ప్రక్రియ మీద ప్రభావం జరిగి వాటర్ లో CO2 అనేది పెరిగిపోయి కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. తద్వారా మనకి pH అనేది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, తగ్గటం అనేది జరుగుతుంది. అట్లానే సేంద్రియ వ్యర్థాలు కుళ్ళిపోయి ఆమ్లతత్వాన్ని రేస్ చేస్తూ ఉంటాయి. ఫీడ్ కావచ్చు, లేకపోతే ఏర్పడినటువంటి చెత్త, మనం వాటర్లో కలిసిన ప్లాంక్టానిక్ వేస్ట్ ఇవన్నీ కుళ్ళిపోయినప్పుడు సేంద్రియ వ్యర్థాలన్నీ కుళ్ళి మనకి ఆమ్లతత్వాన్ని నీటికి కలిగిస్తాయి. సెలినిటీ చేంజెస్ వల్ల కూడా మనకి వాటర్లో ఈ pH ఫ్లక్చువేషన్స్ అనేది దారితీయడానికి కారణమవుతుంది. ఇట్లాంటి లక్షణాల వల్ల ఆక్సిజన్ కొరత వల్ల మనకి వాటర్లో వర్షాకాలంలో pH అనేది డ్రాప్ అవడం అనేది జరుగుతుంది. మీరు ఎక్కువ మొత్తంలో బయట వాటర్ కలిసినప్పుడు మీరు వర్షం తగ్గిన తర్వాత నీటి pH అనేది చెక్ చేసుకొని తద్వారా మనకి వచ్చే సెకండరీ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఇట్లాంటివి రాకుండా ప్రోబయోటిక్ అప్లికేషన్స్ వాడుకుంటూ, మరీ pH డ్రాప్ కనుక అట్లా ఉన్నట్లయితే మీరు లైమ్ అప్లికేషన్స్ వాడుకుంటూ pH అనేది స్టేబుల్గా ఉంచుకోవటం ఉత్తమం. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.